ప్రభాస్ రాజాసాబ్ టీచర్తో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. నిజానికి ఇది ఆయన లేటెస్ట్ లీగ్ రేంజ్ ప్రాజెక్ట్ కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రయాణం లార్జర్ దెన్ లైఫ్ పాన్ ఇండియా సినిమాల దిశగా సాగుతోంది. ఆ దృష్టితో చూస్తే రాజాసాబ్ ఆ స్థాయిలో హైప్ను కలిగించేది కాదు. కానీ ఈ సినిమా టాలీవుడ్కి మాత్రం చాలా కీలకం. ఇండస్ట్రీని పాన్ ఇండియా దిశగా మలిచిన హీరో ప్రభాస్. ఇండస్ట్రీ బాహుబలికి ముందు తర్వాత అన్నట్లుగా మారిపోయింది. అయితే ఆ మార్పు కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా వచ్చాయి. పెద్ద హీరోలు, పెద్ద నిర్మాతలు అందరూ పాన్ ఇండియా కాంబినేషన్లకు మాత్రమే పరిమితం కావడం మొదలైంది. దీంతో పెద్ద హీరో సినిమాల ప్రొడక్షన్ తగ్గిపోయింది. 6 నెలల్లో షూటింగ్ పూర్తవ్వాల్సిన సినిమాలు ఇప్పుడు సంవత్సరాలు పడుతున్నాయి. థియేటర్లలో స్టార్ సినిమాలు లేకపోవడం వల్ల బిజినెస్కి గట్టి దెబ్బ తగిలింది. ఈ పరిస్థితుల్లో ప్రభాస్ లాంటి హీరో ఒక్క స్కేల్ డౌన్ చేసిన రాజాసాబ్ ప్రాజెక్ట్ చేయడం ఒక మంచి పరిణామం. అంచనాలు తక్కువగా ఉండడంతో రాజాసాబ్ టీజర్ ప్రేక్షకులకి వెంటనే కనెక్ట్ అయింది. మారుతికి ఇది ఒక ఛాలెంజ్ అయినా ప్రభాస్ చరిష్మా పైన ఆయనకి నమ్మకం ఉంది. ఇప్పుడు సినీ పరిశ్రమలో మార్పు రావాలి, విజన్ గొప్పగా ఉండాలి. కానీ ఎప్పుడో వచ్చే భారీ పాన్ ఇండియా సినిమాల కోసం సంవత్సరాల పాటు ఎదురు చూడడం కన్నా మంచి కథ దొరికిన వెంటనే సెట్స్ పైకి వెళ్లే తత్వం అలవర్చుకోవాలి. ఆ దిశగా రాజాసాబ్ ఒక మంచి ప్రారంభం కావాలి. ఈ సినిమా సక్సెస్ అయితే టాలీవుడ్ మళ్ళీ ఊపందుకుంటుంది. థియేటర్లకి కొత్త ఊపు వస్తోంది. ఒక బిగ్ స్టార్ హర్రర్ కామెడీ కథతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోగలడనే నమ్మకాన్ని కలిగిస్తే రాజాసాబ్ లక్ష్యం నెరవేరినట్లే. అయితే సోషల్ మీడియాలో గత 2 రోజులుగా ఎక్కడ చూసినా ప్రభాస్ రాజాసాబ్ మానియానే కనిపిస్తోంది. మొన్న విడుదల చేసిన టీజర్ ఆ రేంజ్లో ఉంది. మరి ఇప్పటికీ ఈ టీజర్ టాప్లోనే ట్రెండ్ అవుతూ ఉంది. ముఖ్యంగా ప్రభాస్ నోటి నుంచి వచ్చిన ప్రతి డైలాగ్ యూత్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది. బాహుబలి సిరీస్ నుంచి సలార్ వరకు వరుసగా సీరియస్ రోల్స్ చేస్తూ ప్రభాస్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దూరమయ్యాడు. మళ్ళీ ఈ చిత్రంతో ఆ ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని మన ముందుకు రాబోతున్నాడు. ముఖ్యంగా రాజాసాబ్ టీజర్లో ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. టీజర్ చివర్లో తాత బయట వైర్ కొరికేశాడేమో చూడండిరా అని భయపడుతూ చెప్పిన డైలాగ్ హైలైట్ అయింది. అయితే ఈ టీజర్లో ఒక డైలాగ్ని అభిమానులు చాలామంది గమనించలేదు. అసలే మన పరిస్థితి అంతంత మాత్రమే అని అంటాడు. ఈ డైలాగ్ని జగన్ని ఉద్దేశించి రాశారు అని సోషల్ మీడియాలో ఒక వాదన వినిపిస్తోంది. 2024 ఎన్నికల ప్రచారం సమయంలో జగన్ తన అభ్యర్థులకు ప్రచారం చేస్తూ మంచివాడు, సౌమ్యుడు, కానీ ఆర్థికంగా అంతంత మాత్రమే అని తనదైన మ్యానరిజమ్స్తో చెప్తాడు. రాజాసాబ్ టీజర్లో కూడా ప్రభాస్ ఈ డైలాగ్ చెప్తూ చేతులు జగన్ లాగా అటు ఇటు ఊపుతూ ఇమిటేట్ చేశాడని అంటున్నారు. దీని మీద ఇప్పటికే మీమ్స్ కూడా బాగా వచ్చేశాయి. అయితే డైరెక్టర్ కావాలని జగన్ని ఉద్దేశించి ఈ డైలాగ్స్ రాసి ఉండాడని అంటున్నారు నెటిజన్స్. కంటెంట్కి తగ్గట్లు ఫ్లోలో ఆ డైలాగ్ వచ్చి ఉండొచ్చని అంటున్నారు. ప్రభాస్ కూడా కావాలని ఒకరిని ఇమిటేట్ చేయడానికి ఇష్టపడడు. ఇది సినిమాలో సహజంగా వచ్చిన ఫ్లోలోనే చెప్పి ఉంటాడని వైసీపీ అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు. లేకపోతే ఈ పాటికి వైసీపీ సోషల్ మీడియా బ్యాన్ రాజాసాబ్ అంటూ ట్రెండ్ చేసేవారు. ఇదివరకు అనేక సినిమాలకు వాళ్ళు ఈ విధమైన ట్రెండ్స్ చేశారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాలో హీరోయిన్స్గా నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ నటించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. టీజర్లో వీళ్ళిద్దరూ చూసేందుకు ఎంతో హాట్గా కనిపించారు. ముఖ్యంగా మాలవిక మోహనన్కి ఇదే మొట్టమొదటి సినిమా. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో తెలుగు, తమిళం, హిందీ మరియు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు. పాన్ ఇండియా లెవెల్లో ఖచ్చితంగా ఈ చిత్రం మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు.